నమస్తే, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. నేను కవిత. 45 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు 10 ఏళ్లుగా పార్టీ అధ్యక్షుడిగా, అంతకు మించి బానిసిజానికి బ్రాండ్ అంబాసిడర్గా ఖ్యాతిగాంచిన పవన్ కళ్యాణ్. ఏ పార్టీలో ఉన్నా టీడీపీ ప్రయోజనాలే మిన్నగా బతికే పురంధేశ్వరి. ముగ్గురికి చెప్పుకోవటానికి చరిత్ర ఉంది. ఆ చరిత్ర నిండా అవినీతి, కులపిచ్చి, బానిసత్వంతో నిండి కంపు కొట్టే పేజీలున్నాయి. ఆ హీన ఘోర చరిత్ర అందరికీ తెలిసిందే. మరి వర్తమానం సంగతి ఏంటి? ఓటమి భయంతో ముగ్గురు వణికిపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభంజనంతో కూటమి గెలుపుపై ముగ్గురు ఎప్పుడో ఆశలు వదిలేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళు టెన్షన్తో బీపీలు పెంచుకొని బేరమంటోంది. తాము పోటీ చేస్తున్న చోట కూడా గెలుపుపై నమ్మకం లేకనే. పేరుకేమో స్టేట్ లీడర్స్, రియాలిటీలో మాత్రం తమ గెలుపుపైనే ధీమా లేని పక్కా లోకల్ లీడర్స్. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. చంద్రబాబు ఎంత గొప్ప నాయకుడు? అబ్బో, ఈ ప్రశ్నకి ఒక్క ముక్కలో సమాధానం చెప్పాలంటే చాలా కష్టం. భారతదేశానికి మొబైల్ తీసుకొచ్చింది చంద్రబాబే. ఆ బాబే కనుక ఇక్కడ పుట్టకపోయి ఉంటే ఇంకా పోస్ట్ కార్డ్స్, ఇన్లాండ్ లెటర్స్ దగ్గరే మనమంతా ఆగిపోయే వాళ్ళం. హైదరాబాద్ని కూడా ఆయనే కట్టారు. అమరావతిలో ఇంటింటికి ఏసీ సప్లై చేయడానికి కూడా ఆ మధ్య స్కెచ్ గీశారు. కాస్త వర్కౌట్ అయినా ఆ ఖాతాలోనూ ఒక స్కామ్ చేసుకునేవాళ్ళు. పాపం కుదరలేదు. అలానే అమరావతిలో ఒలింపిక్స్ పెట్టేసి అందులో గెలిచిన వాళ్ళకి నోబెల్ ప్రైజ్ ఇస్తానని అనౌన్స్ చేసిన ది గ్రేట్ విజనరీ కూడా చంద్రబాబే. ఇంత పెద్ద లీడర్ ఎన్నికల టైంలో ఏం చెయ్యాలి? ఇలాగో ఎన్డీఏలో ఉన్నారు కాబట్టి మోదీకి, అమిత్ షాకి గెలుపు పాఠాలు బోధించాలి. పనిలో పనిగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కూడా వేలుపెట్టి ఎల్లో మీడియాతో వరల్డ్ లీడర్ అంటూ చిల్లర రాతలు రాయించుకోవాలి. మరి చంద్రబాబు ఏం చేస్తున్నారో తెలుసా? కుప్పంలో ఇంటింటికి తిరుగుతూ కుప్పిగంతులు వేస్తున్నారు. ఎందుకంటారా? 2019లో ఏపీ ప్రజలు బాబు కుర్చీ మడత పెట్టేశారు. ఇప్పుడు ఆ పని కుప్పం ప్రజలు చేయబోతున్నారు. చంద్రబాబు దగ్గర కుట్రలున్నాయి, కుతంత్రాలున్నాయి. చంద్రబాబుని నిత్యం జాకీలు పెట్టి లేపుతూ జగన్ పాలన మీద విషం కక్కే ఎల్లో మీడియా ఉంది. వీటన్నింటితో పాటు కాళ్లా వేళ్లా పడి బీజేపీ కరుణా కటాక్షాలను కూడా చంద్రబాబు దక్కించుకున్నారు. ఎన్డీఏ పంచన చేరారు. ఇన్ని ఉన్న చంద్రబాబుకు లేనిది ప్రజల మద్దతు ఒక్కటే. 2019లోనే ఈ విషయం స్పష్టమైపోయింది. జనరంజక జగన్ పాలన చూసిన తర్వాత ఇక మళ్లీ అధికారం అందుకోవడం అసాధ్యమనే నిర్ణయానికి చంద్రబాబు సైతం వచ్చేశారు. అయితే ఇప్పుడు కుప్పంలోనూ చంద్రబాబుకు ఓటమి తప్పదని ఆయన పదే పదే చేయించుకున్న సర్వేలు తేల్చి చెప్తున్నాయట. స్టేట్ పాలిటిక్స్ సంగతి తర్వాత, ముందు హోమ్ పిచ్ లో మీ సీట్ చిరిగిపోవడం ఖాయమన్నది ఆ సర్వేల సారాంశమట. కుప్పంలో తేడా కొడుతోందని చంద్రబాబు ఎప్పుడో గ్రహించారు. అందుకే తన రాజకీయ జీవితంలో ఎన్నడూ లేని విధంగా గత 2 ఏళ్లుగా ప్రతి 3 నెలలకోసారి కుప్పంలో తిరగడం మొదలుపెట్టారు. నిజానికి ఎన్నికల వేళ నామినేషన్ దాఖలు చేయడానికి కూడా చంద్రబాబు కుప్పం వెళ్లేవారు కాదు. నామినేషన్ పత్రాల మీద సంతకాలు చేసి పంపిస్తే అనుచర వర్గమే నామినేషన్ దాఖలు చేసేవాళ్లు. అలాంటి బాబు 3 నెలలకొకసారి కుప్పం వెళ్లడమే కాదు, అక్కడ 2-3 రోజులు మకాం వేయడంతో పాటు కొత్తగా ఇల్లు కూడా కట్టుకుంటున్నారు. కుప్పం ప్రజల్లో తనపై నమ్మకం కలిగించడానికి ఇన్ని డ్రామాలు ప్లే చేస్తున్నా తనని మళ్లీ నమ్మడానికి కుప్పం ఓటర్లు సిద్ధంగా లేరన్న విషయాన్ని గ్రహించిన చంద్రబాబు ఏకంగా ఇంటింటి ప్రచారానికి కూడా శ్రీకారం చుట్టారు. ఎన్నికల వేళ అసలు కుప్పం వైపే చూడకుండా స్టేట్ మీద ఫోకస్ పెట్టే చంద్రబాబు ఇంటింటికి తిరుగుతూ అమ్మా నాకు ఓటు వేయండి, బాబు నాకు ఓటు వేయండి అంటూ ప్రాధేయపడే స్థితికి వచ్చారంటే ఆయన గెలుపు మీద ఆయనకు ఏమాత్రం నమ్మకం ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. 35 ఏళ్లుగా కుప్పంకి ఎమ్మెల్యేగా ఉన్నారు చంద్రబాబు. 14 ఏళ్లు సీఎంగా పనిచేశారు. కానీ కుప్పంకి కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదు. అందుకే 2019 నుంచి జరిగిన అన్ని రకాల స్థానిక ఎన్నికల్లోనూ కుప్పంలో టీడీపీ ఘోర పరాజయాలు మూటగట్టుకుంది. కుప్పం మున్సిపాలిటీని వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది. కుప్పంలో మొత్తం 4 జెడ్పీటీసీలను వైఎస్ఆర్సీపీనే గెలుచుకుంది. కుప్పం మండలంలో 29 పంచాయతీలు ఉంటే అందులో 25 పంచాయతీల్లో వైఎస్ఆర్సీపీ బలపరిచిన అభ్యర్థులే విజయకేతనాలు ఎగురువేశారు. 22 ఎంపీటీసీల్లో 20 ఎంపీటీసీలను వైఎస్ఆర్సీపీ సొంతం చేసుకుంది. ఇలా వరుస స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్రబాబు మీద తమకు ఎంత చీత్కార భావం ఉందో, వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఎంత నమ్మకం ఉందో కుప్పం ప్రజలు క్లారిటీ ఇస్తూ వచ్చారు. కుప్పంని మున్సిపాలిటీ చేసింది వైఎస్ జగన్నే.
కుప్పాన్ని రెవెన్యూ డివిజన్ చేసిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డిదే. ఇక కుప్పం ప్రజల చిరకాల వాంఛ అయిన హంద్రీనీవా జలాలు కూడా కుప్పానికి అందించింది జగన్మోహన్ రెడ్డే. జగన్ చేస్తున్న అభివృద్ధికి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఏపీ ప్రజలతో పాటు కుప్పం వాసులు కూడా జై కొడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అయినా కనీసం నిజాయితీగా వ్యవహరించాలన్న ఆలోచన కూడా చంద్రబాబు చేయడం లేదు. ఇంకా కుప్పం ప్రజలను మోసం చేయడానికి, మభ్యపెట్టడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. దిక్కుమాలిన హామీలతో, అలవిగాని హామీలతో కుప్పం ప్రజలను ఎగతాళి చేస్తున్నారు. కుప్పంలో ఎయిర్పోర్ట్ కట్టి అక్కడ పండించిన కూరగాయలు విదేశాలకు ఎగుమతి చేస్తాడట. ఇన్నాళ్లు ఈ గాలి మాటలు నమ్మిన కుప్పం వాసులు ఈసారి మాత్రం చంద్రబాబు పేరు చెబితేనే చీత్కరించుకుంటున్నారు. 1999లో 65,000 ఓట్ల మెజారిటీతో గెలిచారు చంద్రబాబు. ఆ తర్వాత నుంచి ప్రతిసారి ఆయన మెజారిటీ తగ్గుతూ వస్తోంది. 2019లో 30,000 ఓట్ల మెజారిటీ మాత్రమే వచ్చింది. తమిళనాడు సరిహద్దుల్లో ఉండే కుప్పంలో వేల సంఖ్యలో దొంగ ఓట్లు నమోదు చేయించారు చంద్రబాబు. ఇన్నాళ్లుగా ఆ దొంగ ఓట్ల సాయంతోనే ఆ కాస్త మెజారిటీ అయినా సాధిస్తున్నారు. అయితే ఈసారి 30,000కు పైగా దొంగ ఓట్లను ఎన్నికల కమిషన్ తీసేసింది. దీంతో ఈసారి 40,000 ఓట్ల తేడాతో చంద్రబాబు ఓడిపోవడం ఖాయమని వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కృష్ణరాఘవ భరత్ ధీమాగా చెప్తున్నారు. కేవలం 5 ఏళ్ల జగన్ పాలనతో తాము దశాబ్దాలుగా ఏం కోల్పోయామో తెలుసుకున్నారు కుప్పం ప్రజలు. అధికారం అందుకోవడం మీద ఇప్పటికే ఆశలు వదిలేసుకున్న చంద్రబాబు కుప్పంలోనూ తనకు తిప్పలు తప్పవని అర్థమై తెగ ఆందోళన చెందుతున్నారు. కుప్పం వాసుల దృష్టిని ఆకర్షించేందుకు కొత్త ఎత్తులకు పదును పెడుతున్నారు. అదే సమయంలో చంద్రబాబుని మరోసారి నమ్మేది లేదని కుప్పం ప్రజలు తేల్చి చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ అతి తక్కువ సమయంలోనే బానిసత్వంలో పీహెచ్డీ సంపాదించారు. ఒక పార్టీ అధ్యక్షుడై ఉండి నిస్సిగ్గుగా మరో పార్టీ పల్లకి మోయటం ఎలా కూడా తెలుసుకున్నారు. నమ్మి జిందాబాద్ కొట్టిన పాపానికి అభిమానులను, కార్యకర్తలను జెండా కూలీలుగా మార్చడంలో కూడా ఘన విజయం సాధించారు. కానీ ప్రజల హృదయాలను గెలుచుకోవటం ఎలాగో మాత్రం ఇప్పటిదాకా తెలుసుకోలేకపోయారు. ఈ విషయం గాజువాక, భీమవరంలలో ఘోరంగా ఓడిపోయినప్పుడే ప్యాకేజీ స్టార్కి అర్థమైంది. కానీ ఇప్పుడు పొలిటికల్ స్క్రీన్ మీద హీరో ఇమేజ్ని సాధించలేకపోయారు. అందుకే ప్యాకేజీ స్టార్కి ఇప్పుడు పిఠాపురంలో తెగ చెమటలు పడుతున్నాయట. గెలుపు అవకాశాలు లేవన్న క్లారిటీ వస్తున్న కొద్దీ హ్యాట్రిక్ రికార్డు తప్పదన్న భయం పెరిగిపోతోందట. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధ్యక్షుడిగా కన్నా చంద్రబాబు దత్తపుత్రుడిగానే తన ఉనికిని బలంగా చాటుకుంటున్న వ్యక్తి. 10 ఏళ్లుగా జనసేనని టీడీపీ పల్లకి మోయడానికి మాత్రమే వినియోగిస్తూ వచ్చిన అత్యంత అరుదైన నాయకుడు. ప్రపంచ చరిత్రలోనే ఏ రాజకీయ పార్టీ అధ్యక్షుడు కూడా తన పార్టీని తాను బలహీనపరుచుకుంటూ వచ్చిన దాఖలాలు ఎక్కడా లేవు. కానీ 10 ఏళ్లుగా ఎప్పుడూ జనసేన బలపడకుండా, క్షేత్రస్థాయిలో బలం పుంజుకోకుండా, పార్టీ నిర్మాణం జరగకుండా అత్యంత జాగ్రత్తలు తీసుకుంటూ వచ్చిన నాయకుడిగా ప్యాకేజ్ స్టార్ రికార్డ్ ని ఎవ్వరూ బద్దలు కొట్టలేరు. రాజమండ్రి సెంట్రల్ జైల్ సాక్షిగా పవన్ కళ్యాణ్ తన ముసుగు తీసేసి తాను చంద్రబాబుకి దత్తపుత్రుణ్ణే అని క్లారిటీ ఇచ్చారు. ఆ సమయంలోనే టీడీపీ బలహీనంగా ఉంది. జనసేన మద్దతు లేకుండా టీడీపీ ఎన్నికలకు వెళ్లలేదని పవన్ ప్రకటించారు. దీంతో ఈసారి జనసేన కనీసం 80 అసెంబ్లీ స్థానాల్లో అయినా పోటీ చేస్తుందని కార్యకర్తలు, అటు కాపు సామాజిక వర్గం భావించింది. కానీ వారందరి ఆత్మగౌరవాన్ని టీడీపీకి తాకట్టు పెట్టేసిన పవన్ కళ్యాణ్ కేవలం 21 అసెంబ్లీ స్థానాలకు, 2 లోక్సభ స్థానాలకు జనసేనని పరిమితం చేసేశారు. ఆ క్షణమే పవన్ తమను మోసం చేశాడని, తమతో టీడీపీ పల్లకి మోయించడమే పవన్ లక్ష్యమని ఇటు అభిమానులు, అటు కాపు సామాజిక వర్గం అర్థం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో పిఠాపురం నుంచి ఎన్నికల బరిలోకి దిగాడు దత్తపుత్రుడు. పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను తాను ప్రకటించుకునేసరికి జనసేన కార్యకర్తలకు, అభిమానులకు, కాపు సామాజిక వర్గానికి పవన్ దూరమైపోయారు. పవన్ కళ్యాణ్ కి రూట్ మ్యాప్ బీజేపీ ఇవ్వాలి. ఎన్ని సీట్లలో పోటీ చేయాలో చంద్రబాబు చెప్పాలి. అభ్యర్థులుగా ఎవరెవరిని పెట్టాలో కూడా చంద్రబాబే చెప్పాలి. ఏమాత్రం ఆత్మగౌరవం లేని నాయకుడిగా, వెన్నెముక లేని నాయకుడిగా పిఠాపురం ఎన్నికల బరిలోకి దిగారు పవన్ కళ్యాణ్. పిఠాపురాన్ని పవన్ ఎంచుకోవడానికి కారణం ఒక్కటే, అక్కడ 90,000 వరకు కాపు ఓట్లు ఉన్నాయి. ఆ ఓట్లన్నీ గంపగుత్తగా తనకే పడిపోతాయన్న భ్రమలోనే పవన్ అక్కడ పోటీకి సై అన్నారని, కానీ గ్రౌండ్ రియాలిటీ మాత్రం వేరేగా ఉందని స్థానిక ప్రజల నుంచి రాజకీయ పరిశీలకుల దాకా తేల్చి చెబుతున్నారు. టీడీపీ పల్లకి మోస్తోన్న పవన్ ని జనసేన క్యాడర్ తో పాటు కాపు సామాజిక వర్గం కూడా ఏవగించుకుంటోంది. పిఠాపురం నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. 2014 ఎన్నికలకు ముందు కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తానని పిఠాపురంలోనే ప్రకటించారు చంద్రబాబు.
నాడు గెలిచిన తర్వాత నిస్సిగ్గుగా ఆ హామీని తుంగలోకి తొక్కారు. కాపు తెలగ బలిజ ఇలాంటి కులస్తులు ఉన్నారు. నేను అందుకనే ఒక మాట చెప్పాను, ఇలాంటి కులస్తుల్ని వెనుకబడిన వర్గాలకు ఇబ్బంది లేకుండా మళ్ళా ఒక కమిషన్ వేసి తద్వారా వెనుకబడిన వర్గాల్లో కలుపుతారని చాలా స్పష్టంగా చెప్పాను. దీంతో పిఠాపురానికి కాస్త దూరంలోనే ఉన్న కిర్లంపూడి కేంద్రంగా కాపు రిజర్వేషన్ల ఉద్యమం మొదలైంది. ఆ ఉద్యమానికి నాయకత్వం వహించిన ముద్రగడ పద్మనాభాన్ని, ఆయన కుటుంబాన్ని అత్యంత ఘోరంగా అవమానించారు చంద్రబాబు. పోలీసుల చేత బూతులు తిట్టించారు, కొట్టించారు. ఇదెక్కడి అన్యాయమని నాడు పవన్ కళ్యాణ్ ప్రశ్నించిన పాపాన కూడా పోలేదు. ఇవన్నీ కాపు సామాజిక వర్గం మర్చిపోలేదని ఇప్పుడు అదే చంద్రబాబుకి ఊడిగం చేస్తున్న పవన్ కళ్యాణ్ కి ఎట్టి పరిస్థితుల్లోనూ మద్దతు తెలపరని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పిఠాపురం నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వంగా గీతకి నియోజకవర్గం అంతా గట్టి పట్టుంది. క్షేత్రస్థాయి నుంచి పరిచయాలున్నాయి. 2009లో పిఠాపురం నుంచే వంగా గీత ఎమ్మెల్యేగా గెలిచారు. వంగా గీత భర్త విశ్వనాథ్ది పిఠాపురమే. అందుకే వంగా గీతని పిఠాపురం నియోజకవర్గ ప్రజలు తమ ఆడపడుచుగా భావిస్తారు. ఉన్నత విద్యావంతురాలైన వంగా గీతకి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. అన్ని వర్గాల ప్రజల్లో మంచి పేరుంది. వంగా గీతతో పోల్చితే ఏ విషయంలోనూ పవన్ కళ్యాణ్ సరితూగే పరిస్థితి లేదు. మరోవైపు పిఠాపురం టీడీపీ నాయకుడు వర్మ పవన్ కళ్యాణ్ కి సహకరించే పరిస్థితి ఏమాత్రం కనిపించడం లేదని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. నిన్న మొన్నటిదాకా పిఠాపురం జనసేన ఇన్ఛార్జిగా ఉన్న ఉదయ్ శ్రీనివాస్ ఇప్పుడు కాకినాడ ఎంపీగా పోటీ చేస్తున్నారు. టీడీపీలో వర్మకి వ్యతిరేకంగా ఉన్న నాయకులను జనసేనలోకి తీసుకువెళ్లారు ఉదయ్ శ్రీనివాస్. ఆ తర్వాత వాళ్లంతా వర్మ మీద మాటల దాడి చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు తన స్థానాన్ని పవన్ కి త్యాగం చేయడమే కాకుండా జనసేనలోని తన ప్రత్యర్థులతో కలిసి ఎలా పనిచేస్తానని వర్మ సన్నిహితుల దగ్గర తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. కానీ కాపు సామాజిక వర్గమే తనను చీకొడుతోందన్న సత్యాన్ని గ్రహించి కాకినాడ ఎంపీగా పోటీ చేయడం మీద కూడా ఆలోచన చేశారట. అందులో భాగంగానే అమిత్ షా ఆదేశిస్తే కాకినాడ ఎంపీగా పోటీ చేస్తానని, అప్పుడు ఉదయ్ శ్రీనివాస్ పిఠాపురం వస్తాడంటూ పార్టీ సమావేశంలో ఫీలర్ వదిలారు పవన్. కానీ ఉదయ్ శ్రీనివాస్ పిఠాపురం నుంచి పోటీ చేస్తే తాను ఎన్నికల బరిలో దిగుతానని టీడీపీ నేత వర్మ తెగేసి చెప్పడంతో ఆ ఆలోచన విరమించుకున్నారట. 2019 ఎన్నికల్లో కూడా కేవలం కాపు సామాజిక వర్గం ఓట్లు అధికంగా ఉన్నాయన్న ఒకే ఒక్క కారణంతో గాజువాక, భీమవరం నుంచి పోటీ చేసి 2 చోట్ల ఓటమి పాలయ్యారు పవన్. ఇప్పుడు పిఠాపురంలోనూ ఓటమి తప్పదని, హ్యాట్రిక్ ఓటమి సాధించిన లీడర్గా రికార్డు తప్పదని తేలడంతో చివరకు ఓట్లడిగే స్థితి నుంచి అర్థించే స్థితికి దిగజారిపోయారు. నన్ను గెలిపించండి, చేతులెత్తి నేను అడగట్లేదు, ఆర్థిస్తున్నాను. లేదు, అడగందే అమ్మైనా పెట్టదంటారు. నేను ఈ రోజున అడుగుతున్నాను. పిఠాపురంలో ఓటమి తప్పదని ఇప్పటికే క్లారిటీ వచ్చేయడంతో ఏపీ అంతా కూటమి తరపున ప్రచారం చేసే ఆలోచనను పక్కన పెట్టేశారట పవన్. జనసేన అభ్యర్థులు పోటీ చేసే చోట కొంత ప్రచారం చేసినా తన ఫోకస్ అంతా పిఠాపురం మీద పెట్టాలని పవన్ డిసైడ్ అయ్యారు. కుప్పంలో తానైనా గెలుస్తానా లేదా అన్న టెన్షన్తో చంద్రబాబు అల్లాడుతుంటే ఆయన దత్తపుత్రుడు పిఠాపురంలో అదే పరిస్థితిని ఫేస్ చేస్తున్నారు. గత 10 ఏళ్లుగా చంద్రబాబు కుట్రల్లో భాగస్వామి అయి కేవలం బానిసిజం ప్రదర్శించడానికి పరిమితమైన పవన్ కళ్యాణ్ కి హ్యాట్రిక్ ఓటమి అందించడానికి పిఠాపురం ప్రజలు సిద్ధంగా ఉన్నారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. టీడీపీకి లాభం కలిగించడం ఎలా? చంద్రబాబు ప్రయోజనాలను కాపాడటం ఎలా? టీడీపీకి అనుకూలంగా పనిచేయటం ఎలా? ఎప్పుడు ఇలా ఆలోచించే వాళ్ళు ఎవరై ఉంటారు? టీడీపీ నేతలో, కార్యకర్తలో అయి ఉంటారు, అంతే కదా? కానీ వీళ్ళు కాకుండా ఇలానే ఆలోచించే వాళ్ళు ఇప్పుడు ఏపీలో మరొకరున్నారు. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి. ఇది బీజేపీ ప్రత్యర్థి పార్టీల విమర్శ కాదు, కొన్నాళ్లుగా ఏపీ బీజేపీలోనే సాగుతున్న చర్చ ఇది. ఎన్నికల వేళ ఆ చర్చ మరింత సెగలు కక్కుతోంది. అదే సమయంలో ఒరిజినల్ బీజేపీ నేతల ఆగ్రహావేశాల సాక్షిగా, టీడీపీ నేతల అసంతృప్తి సాక్షిగా పురంధేశ్వరికి ఓటమి భయం పెరుగుతోంది. ఏపీ ఎన్నికల సంగ్రామంలో వైఎస్ఆర్సీపీ దూసుకుపోతోంది. జగన్మోహన్ రెడ్డిని ఢీకొట్టే సత్తా ఏపీ పొలిటికల్ స్క్రీన్ మీద ఎవ్వరికీ లేదన్న క్లారిటీ 2019 ఎన్నికల ఫలితాలతోనే రాజకీయ ప్రత్యర్థులందరికీ వచ్చేసింది. కానీ పైకి లేని బింకం ప్రదర్శిస్తూ తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తూ వచ్చారు.
చివరికి మళ్లీ అంతా గుంపులు కట్టి కూటమి పాలిటిక్స్ కి తెరతీశారు. చంద్రబాబు, దత్తపుత్రుడు, పురంధేశ్వరి ముగ్గురికి తెలుసు ఏపీ ప్రజలు ఎటువైపు ఉన్నారో. కూటమి గెలుపుపై వాళ్లకు ఎలాంటి ఆశలు లేవు. అయితే ఇప్పుడు తాము పోటీ చేసే స్థానాల్లోనూ గెలుపు ఆశలు లేవన్న అంశమే వారిలో టెన్షన్ పెంచుతోంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తో పాటుగా పురంధేశ్వరిది కూడా అదే పరిస్థితి. పేరుకి ఏపీ బీజేపీ అధ్యక్షురాలే అయినా ఆ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి టీడీపీ ప్రయోజనాలే లక్ష్యంగా ఆమె పనిచేస్తూ వచ్చారు. టీడీపీని, బీజేపీని దగ్గర చేయడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో సొంత పార్టీ నుంచే ఆమె తీవ్ర వ్యతిరేకతని కూడా ఎదుర్కొన్నారు. అయినా సరే వెనక్కి తగ్గలేదు. చివరికి స్కిల్ స్కామ్ లో అడ్డంగా దొరికిపోయి చంద్రబాబు జైలు పాలైన తర్వాత లోకేష్ కి అమిత్ షా అపాయింట్మెంట్ ఇప్పించడంలోనూ పురంధేశ్వరి కీలకంగా వ్యవహరించారు. ఇలా తాను కాషాయ కండువా వేసుకున్నా, ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్న టీడీపీ మనిషి అనే ముద్రని అత్యంత బలంగా వేసుకున్నారు. ఇప్పుడు ఆ ఇమేజే పురంధేశ్వరి ఖాతాలో మరో ఓటమిని వేయబోతోందని, అందుకు రాజమండ్రి వేదిక కాబోతోందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పురంధేశ్వరి రాజకీయ జీవితంలో విజయాలన్నీ కాంగ్రెస్ పార్టీలోనే. వైఎస్ రాజశేఖర రెడ్డి చరిష్మాతోనే ఆమె గెలుపొందారు. 2004లో బాపట్ల నుంచి, 2009లో వైజాగ్ నుంచి ఎంపీగా విజయం సాధించారు. 2014లో రాజంపేట నుంచి కూటమి అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2019లో వైజాగ్ నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగి డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయారు. 2024లో రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా బీజేపీ నుంచి బరిలోకి దిగారు. పురంధేశ్వరి రాజమండ్రి స్థానికురాలు కాదు. అసలు రాజమండ్రిలో ఆమెకంటూ ప్రత్యేకంగా ఎలాంటి క్యాడర్ లేదు. బీజేపీ నేత సోము వీర్రాజుకి టికెట్ రాకుండా పురంధేశ్వరి అడ్డుపడ్డారని కాషాయ కండువాలే చెబుతున్నాయి. అలానే బీజేపీ సీనియర్లు జీవీఎల్, విష్ణువర్ధన్ రెడ్డిలకు కూడా టికెట్లు దక్కలేదు. దీని వెనుక కూడా పురంధేశ్వరే ఉందని బీజేపీ హైకమాండ్ కి ఫిర్యాదులు కూడా వెళ్లాయి. అదే సమయంలో పార్టీ అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తిస్తూ టీడీపీ ప్రయోజనాల కోసం పనిచేయడంపై కూడా కమలనాథులు ఆగ్రహంతో ఉన్నారు. దీంతో సొంత పార్టీ నుంచే ఆమెకు సహకారం లభించే అవకాశం లేదని, నామమాత్రంగా ఉన్న బీజేపీ ఓటు బ్యాంకు కూడా ఆమెకి పడే ఛాన్స్ లేదని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. స్థానిక సమస్యలపై, స్థానిక విషయాలపై పురంధేశ్వరికి ఏమాత్రం అవగాహన లేదు. రాజమండ్రి ఎంపీ టికెట్ ఆశించిన టీడీపీ నేత బొడ్డు వెంకటరమణ చౌదరి లాంటి వాళ్లు పురంధేశ్వరికి సహకరించే పరిస్థితే లేదు. అలానే టీడీపీ ఓటు బ్యాంకు బీజేపీకి ట్రాన్స్ఫర్ కావడం కష్టమేనని స్థానికులు తేల్చి చెబుతున్నారు. మరోవైపు అసలు పురంధేశ్వరి గెలిచినా ఓడినా రాజమండ్రిలో ఉండరన్న భావన నియోజకవర్గ ప్రజల్లో బలంగా ఉంది. వైఎస్ఆర్సీపీ నుంచి రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గూడూరు శ్రీనివాసరావు బీసీ. వైద్యుడిగా రాజమండ్రి లోక్సభ స్థానం పరిధిలోని ప్రజలకు సుపరిచితులు. వైద్యుడిగానే కాకుండా స్థానికంగా పార్టీ కోఆర్డినేటర్ గా పనిచేసి అన్ని వర్గాల ప్రజలతో మంచి సంబంధాలు ఏర్పరచుకున్నారు. 5 ఏళ్ల జగన్ పాలనలో రాజమండ్రి ఎంతో అభివృద్ధి చెందింది. అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందాయి. కానీ పురంధేశ్వరి విషయానికొచ్చేసరికి పుష్కరాల సమయంలో టీడీపీ హయాంలో జరిగిన అవినీతి తప్ప చెప్పుకోవడానికి ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా లేదు. అలానే అనపర్తి నియోజకవర్గాన్ని పట్టుబట్టి బీజేపీ తీసుకుంది. దీంతో అనపర్తి నుంచి ప్రచారం కూడా మొదలు పెట్టేసిన టీడీపీ నేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగడానికి రెడీ అవుతున్నారు. అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోలయ్యే ఓట్లు రాజమండ్రి ఎంపీ అభ్యర్థి విజయాన్ని డిసైడ్ చేస్తాయి. ఏ రకంగా చూసినా పురంధేశ్వరి గెలిచే అవకాశం కనిపించడం లేదు. దీంతో ప్రచారం ప్రారంభించక ముందే పురంధేశ్వరిని ఓటమి భయం షేక్ చేస్తోంది. మీకు రాజమండ్రిలో ఇప్పటి వరకు 17 సార్లు లోక్సభ ఎన్నికలు జరిగితే ఒకే ఒక్కసారి 1999లో సత్యనారాయణ గారు మాత్రమే బీజేపీ తరఫున గెలిచారు. ఇంకెప్పుడు కూడా అక్కడ బీజేపీ గెలవలేదు. దీనికి తోడు భారతీయ జనతా పార్టీలో ఉన్న అంతర్గత కలహాలు కూడా పురంధేశ్వరి గారికి కలవరాన్ని కలిగిస్తున్నాయి. ముఖ్యంగా వీర్రాజు వర్గం, అలాగే పార్టీలోని సీనియర్లు పురంధేశ్వరి వైఖరి పట్ల, ఆమె నాయకత్వ శైలి పట్ల చాలా అసహనంతో ఉన్నారు. ఇది పురంధేశ్వరి గారికి నిజంగా ఇబ్బంది కలిగించే అంశమే. 2014లో ఏపీ ప్రజలను మభ్యపెట్టి మాయ చేసి గెలిచిన కూటమే మళ్లీ ఇప్పుడు ప్రజల ముందుకొచ్చింది. నాటి 5 ఏళ్ల చంద్రబాబు పాలనని ఏపీ ప్రజలు మర్చిపోలేదు. స్కామ్ల మీద స్కామ్లు చేస్తూ ఏపీ భవిష్యత్తును ఎగతాళి చేసిన చంద్రబాబుని 5.5 కోట్ల మంది ప్రజలు అసహ్యించుకుంటున్నారు. ఆ చంద్రబాబుకి బానిసిజం చేస్తున్న దత్తపుత్రుడికి, టీడీపీ ప్రయోజనాల కోసమే పనిచేస్తూ వచ్చిన పురంధేశ్వరి మీద కూడా ఏపీ ప్రజలకు అదే భావన ఉందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభంజనంలో కూటమి కొట్టుకుపోవడం ఖాయం. ఈ విషయం చంద్రబాబు, పవన్, పురంధేశ్వరులకు కూడా తెలుసు. కానీ తాము కూడా గెలిచే పరిస్థితి లేకపోవడం ఈ ముగ్గురికి చెమటలు పట్టిస్తోంది. తమ తమ పార్టీలకు అధ్యక్ష హోదాలో ఉన్న లోకల్ లీడర్స్ తరహాలో తాము గెలిస్తే చాలన్న పరిస్థితికి ముగ్గురు దిగజారడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇది వాల్టి మ్యాగజైన్ స్టోరీ.